నల్గొండ పట్టణాన్ని అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నాయకులు తెలిపారు. పట్టణ అభివృద్ధితో పాటు విద్యను ప్రధాన అజెండాగా తీసుకుని నల్గొండను సమీప భవిష్యత్తులో ఒక ప్రధాన ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా మెరుగుపరుస్తామన్నారు. అదే సమయంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. సాక్షిగా నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని మన బిల్డింగే ఫాస్ట్ గా నడుస్తుంది. దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన ప్రతి వారం మానిటరింగ్ చేసి 2500 మంది పిల్లల్ని అందులో ఓసీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఒకటే దగ్గరే ఉండే విధంగా 1000 మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే అవగాహన పెంచాలని 22,000 కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మనం కడుతున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయిన స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతారు. అన్నా మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం, 400 మంది పిల్లలకు 20 రూములు ఇచ్చి 10 బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి. అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలని నేను ఏ విధంగా ఈ ప్రకాశం బుట్టుగూడ కోమటిరెడ్డి ప్రతి స్కూల్ దాన్ని స్థాపించినో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి పెట్టబోతున్నాం.